హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు కదా, ఇంక ఇంటి పని కూడా అంతగా ఏం పట్టించుకోలేదు. ఇంకా మా వారే కొంచెం హెల్ప్ చేస్తూ వచ్చాడనమాట. ఇంట్లో పనులు అయితే ఉన్నాయండి. అంట్లు మాత్రం బీభత్సంగా రెచ్చిపోతున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. అంట్లు సదిరేయాలి, ఎంట్లు కడగాలండి. కొంచెం మెస్సీగా ఉంది. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి, కామెంట్ చేయండి. ఫైనల్గా అంట్లు అయిపోయినాయండి. ఇంకా అన్నీ కడిగేసేపటికి కొంచెం చాలా నీరసం వచ్చేసింది అనమాట. ఇంక ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా పాపలు లేగలేదండి. ఇంకా పాపలు వేసే లోపల మేము ఎక్కువ టిఫిన్ చేయమండి. ఇంకా అన్నం కూరలు వండేస్తాను మార్నింగే. ఇంకా అన్నమును పప్పు పెట్టేశానండి పొయ్యి మీద. ఇక అప్పుడే మా పాప కదులుతుందండి. ఇంట్లో పని కూడా అయిపోయింది. మీకు ఒక విషయం చెప్పాలండి, ఇంట్లో నాకు మా వారికి చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. అది ఏంటనేది కూడా చెప్పటం కాదు, చూపిస్తాను కూడా, ఎందువల్ల గొడవలు అవుతున్నాయి అనేది కూడా. ఇదిగోండి, ఇంకా మేము వేడి నీళ్ళు వాటర్ కాస్తున్నానండి. వేడి నీళ్ళు కాచి చల్లార్చి నీళ్ళు తాగుతాము. బట్టలు అయితే మాత్రం అన్నీ ఉన్నాయండి, అవన్నీ మడతేయాల్సినవి. ఒంట్లో బాగోక వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసేస్తున్నాను, కానీ మడతలేకపోతున్నాను. అక్కడ వేడి నీళ్ళు కాస్తున్నాయండి, వేడి నీళ్ళు. అన్నం కూరలు కూడా అయిపోయినాయండి. ఫైనల్గా ఏంటి గొడవ అని అంటే, మాకు ఒక హ్యాబిట్ ఉందండి మా వారికి. అదేంటి పావురాలండి. మా చిన్నప్పటి నుంచి మా ఆయన చిన్నప్పటి నుంచి కూడా పావురాలు పెంచుకుంటారంట. పెంచుకున్నారు కూడా, నాకు తెలుసు. మా మావయ్యలు ఉన్నప్పుడు కూడా ఉన్నాయండి పావురాలు, చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళే తర్వాత కొన్నాళ్ళు మా వారిన పెట్టుకున్నారు. నేను వద్దని ఇంట్లో గొడవ చేశాను. ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆపేసేసాడండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. నన్ను ఒప్పించడానికి శాంపుల్గా ఒక పావురం తీసుకొచ్చి బతిమలాడుతున్నాడు అనమాట. నేనేమో వద్దంటున్నాను. చూద్దాము ఎవరు పంతం గెలుస్తుందో అనేది. వాళ్ళు ఫస్ట్ నుంచి పెంచుకుంటూ వచ్చారండి. చూడాలండి. తీయది ఎందుకు శాఖలు ఎక్కువైనాయి. ఖాళీ ప్లేస్ ఉండగా మత్త వాళ్ళ స్థలంలో అక్కడ తెచ్చి పెట్టుకుంటానంటున్నాడు. నేను అసలు ఇంకా వద్దు అని చెప్తున్నానండి. చూడాలండి ఎవరి పంతం గెలుస్తుందో లేదనేది చూడాలి. ఇంకా ఫైనల్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అన్నం తింటున్నామండి మేము. పొద్దున్న టిఫిన్ ఉంటుంది, ఇంకా అన్నమేనండి. ఇంకా లంచ్ చేసేసి ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇంకా స్కూల్ ఓపెనింగ్ కదండి. పాపని మాకు ఇదివరకు వేరే చోట కదా, ఇప్పుడు బ్రాంచ్ మార్చాము. అదే స్కూలే కానీ వేరే బ్రాంచ్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్తున్నామండి మాట్లాడటానికి. ఇంకా అక్కడ మాట్లాడేసి పాపని స్కూల్కి పంపించాలనుకున్నాము. ఫస్ట్ క్లాస్కి వస్తుంది మా పాప. అందరూ దీవించండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.